హలో, ఇప్పుడు నేను కంద పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి గాను ఫస్ట్ కందని మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పులుసుకు తగిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ మెంతులు ఆవాలు అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై మంచిగా చిన్న సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని దీంట్లో కొద్దిగా మెంతి పొడి కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కంద ముక్కలు చూసారా, పులుసుకి తగిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు మనం ఆల్రెడీ తాలింపు వేసుకున్న దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ, ఎప్పుడు పులుపు వంటలు వండినప్పుడు ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు సరిపడినంత కారం, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ మాడిపోక ముందుకే మనము చింతపండు పులుసు ఆల్రెడీ నేను పులుసు తీసుకొని పెట్టుకున్నాను. మన పులుసుకి సరిపడినంత చింతపులుసు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం మాడిపోక ముందుకే కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, చేసేస్తే మాడిపోద్ది. ఇంక ఇప్పుడు మనము పులుసు పోసేసుకొని మంచిగా కలిపేసుకొని అది ముక్కలు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. దీనికి ఇప్పుడు సరిపడినంత కొత్తిమీర చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. అంతే, ఎమ్మి కంద పులుసు రెడీ అవుతుంది. మనకి తగిన కన్సిస్టెన్సీ, తగిన ఉప్పు కారము అన్నీ సరి సమానంగా వేసుకుంటే